100% స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ మీకు తెలుసా? ఐ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను. ఐ కుడ్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగాను. ఐ షల్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. ఐ షుడ్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడతాను. ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్, నేను భవిష్యత్తులో ఇంగ్లీష్ మాట్లాడతాను. ఐ వుడ్ స్పీక్ ఇంగ్లీష్, నేను భవిష్యత్తులో ఇంగ్లీష్ మాట్లాడతాను పొలైట్గా. గతంలో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఐ మే స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను 50%. ఐ మైట్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను 33%. ఐ మస్ట్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడాలి 100కి 100%. ఐ నీడ్ టు స్పీక్ ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఐ డేర్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడేంత ధైర్యం నాకు ఉంది. ఐ ఆట్ టు స్పీక్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ మాట్లాడాల్సిన నైతిక బాధ్యత నాకుంది. ఐ యూజ్ టు స్పీక్ ఇంగ్లీష్, ఒకప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడేవాడిని, ప్రస్తుతం నేను మాట్లాడట్లేదు. వీటన్నిటిని కూడా మోడల్ వెబ్స్ అంటారు. వీటిని మళ్ళీ చూద్దాం ఒకసారి. కెన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, మస్ట్, నీడ్ టు, ఆట్ టు, డేర్ టు, యూజ్ టు. ఈ 13 రకాల హెల్పింగ్ వెబ్స్ యూసేజ్ అనేది మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. వీటి యొక్క సెంటెన్స్, ఆ సెంటెన్స్ ఫార్మేషన్, వాటి తర్వాత ఉపయోగించే వెర్బ్ ఫార్మ్స్ మనం ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలో ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. ఇవి కాకుండా ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాను. ఐ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడాలి. ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్థితిలో ఉన్నాను. ఇవి కాకుండా ఇంకా చాలా యూసేజెస్ కూడా ఉన్నాయండి. వీటన్నిటినీ కూడా మీకు చక్కగా వీడియోస్ రూపంలో యూట్యూబ్ వీడియోస్ మీకు కావాలని చెప్పి అనుకుంటే మీకు ఇక్కడ కనబడే నెంబర్కి మీరు వాట్సాప్లో మీరు మోడల్ వెబ్స్ వీడియోస్ అని నాకు ఒకసారి మెసేజ్ చేయండి. వీటికి సంబంధించిన వీడియోస్ మీకు ఇస్తాను. అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇవే కాకుండా మనం బీ ఫార్మ్స్ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అవేంటి అనుకున్నారా? యాము, ఈజు, ఆరు, వజ్, వర్రు, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, డూ, డస్, డిడ్. వీటి యొక్క ఉపయోగం కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు యాక్టివ్ పాసివ్ వాయిస్ని ఉపయోగించి మీరు స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారు, డైరెక్ట్ ఇండైరెక్ట్ని ఉపయోగించి మీరు ఇంగ్లీష్ని ఎలా మాట్లాడతారు, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ని మీరు ఉపయోగించి మీరు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతారు, వీటి యొక్క అన్ని యూసేజెస్, తర్వాత వీటన్నిటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా మీకు ఒక వీడియో కోర్సులో మీకు కావాలనుకుంటే విత్ పీడిఎఫ్ మెటీరియల్ మీకు ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. వీడియోస్ చూసే క్రమంలో వచ్చే డౌట్స్ కూడా నాకు ఫోన్ చేసి మీరు క్లియర్ చేసుకోవచ్చు. చక్కటి కోర్స్ అండి, మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ప్రామిస్ చేస్తున్నాను, మీరు ఈ కోర్స్ తీసుకున్న 3 monthsలోనే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అంటే భయం పోయి మీరు కాన్ఫిడెన్స్ని ఖచ్చితంగా మీరు బిల్డ్ చేసుకుంటారు. యాప్ అనేది మీకు ఆండ్రాయిడ్లో, యాపిల్ స్టోర్లో కూడా మీకు అవైలబుల్గా ఉంది. వెబ్ లింక్ కూడా మీకు వెబ్ యాక్సెస్ ద్వారా కూడా మీరు ల్యాప్టాప్, డెస్క్టాప్లో కూడా మీరు చూసుకోవచ్చు. మీరు యాప్ లింక్ కొరకు మరింత సమాచారం కొరకు మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి. చెప్పాను కదా, డౌట్స్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా నాకే ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఇంత అవకాశం ఎవరిస్తారు చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.